అందరి నమస్కారం. నా పేరు కె ఆనందాచారి. నేను నవతెలంగాణ ఫీచర్స్ ఎడిటర్గా ఉన్నాను. అట్లాగే తెలంగాణ సాహితీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. 37వ జాతీయ పుస్తక మహోత్సవం మనం హైదరాబాద్ బుక్ ఫెయిర్ పేర జరుగుతోంది. దీనికి అందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాను. పుస్తక మహోత్సవం అనంటే సాహిత్యకారులకు, రచయితలకు అందరికీ కూడా గొప్ప సందోహంగా ఉంటుంది, సంబరంగా ఉంటుంది. ఇది పుస్తకాల పండుగ లాంటిది జరగబోతోంది 10 రోజులు మనకు హైదరాబాదులో. ఇక్కడ అందరు కలవటమే కాకుండా పుస్తకాలే మా జీవితాలను ఇలా తయారు చేసాయని నేను ఇప్పటికీ కూడా చెబుతూ ఉంటాను. తప్పకుండా సోషల్ మీడియా ఎంత వచ్చినా, సోషల్ మీడియాలో ఎన్ని వివరాలు, సమాచారాలు మనకు అంది వస్తున్నా పుస్తకానికి ప్రత్యామ్నాయంగా మాత్రం అవి ఎదగలేదు. పుస్తకం తప్పకుండా అందరినీ కూడా అలరిస్తుంది, విజ్ఞానాన్ని పంచుతుంది, తీర్చిదిద్దుతుంది. పుస్తకం అనేది నాకు ఉన్నటువంటి గట్టి అభిప్రాయం. పుస్తకాలు చదవడం ద్వారానే మేము చైతన్యవంతమయ్యాం, అనేక విషయాలు తెలుసుకున్నాం, ప్రేరణ పొందాం, స్ఫూర్తిని పొందాం. దాంతోపాటు పుస్తకాలను రాసే స్థాయికి ఎదిగామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మన హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనేది తెలంగాణలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంగా ఈసారి అనేక కొత్త ఏర్పాట్లతోని వినూత్నంగా తలపెట్టినటువంటి హైదరాబాద్ బుక్ ఫెయిర్ వాళ్లకు మనస్ఫూర్తిగా నేను ఆహ్వానం పలుకుతూ, స్వాగతం పలుకుతూ, అందరూ కూడా ఈ బుక్ ఫెయిర్కు విచ్చేసి సందర్శించి పుస్తకాల మహోత్సవంలో పాల్గొనాలని, పుస్తకాలు కొనాలని, పుస్తకాలు కొని చదవాలని, చదివే అలవాటును పెంచుకోవడం ద్వారా మనం ఈ మహోత్సవాలకు గొప్ప అవకాశాన్ని లేదా సందర్భాన్ని వినియోగించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.